అందాల చందమామ ఈ వింతైన గాథ వినుమా. ఓయ్ అందాల చందమామ వింతైన గాథ వినుమా. వేకువ కోసం ఎదురు చూస్తూ ఉన్న వనములాగా ఒకరు వెలుగే పడక రేయిని విడువలేని వానలాగా ఒకరు. ఇరువురి కలయిక కలిసేలా ఈ అరుణం వరుణం మురిసేలా. ఇరువురి కలయిక కలిసేలా ఈ అరుణం వరుణం మురిసేలా. హాయ్, వెయిట్ చేయించానా? అయ్యో అదేం లేదు, నాదే కాస్త. నువ్వా? యూ నన్ను వదలవా నువ్వు? నా వెంట పడ్డావు? అరే ఇది మళ్ళీ ఇంకో కొత్త ప్లానా నన్ను ఇరికించడానికి? అసలు నేనేం చేశాను నిన్ను ఇలా దయ్యాలా నా వెంట పడ్డావు? ఏయ్, మాటలు మంచిగా రాని. నేను నీ వెంట పడ్డావేంటి? నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా నీ వెంట పడ్డానికి? నువ్వే నన్ను తగులుకున్నావు జిడ్డులాగా. ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చి మరీ నాతో గొడవ పెట్టుకుంటున్నావు. ఇదంతా కావాలనే ప్లాన్ చేస్తున్నావు కదా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, బుద్ధి రాలేదానికి ఇంకా మళ్ళీ నా వెంట పడుతున్నావు. ఆహాహాహా, నీ గురించి నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. ఏంటి నేను నీ వెంట పడ్డానా? నీ ఫేస్ కంత సీన్ లేదు తెలుసా? ఏయ్, నీ ప్లాన్లన్నీ నాకు తెలుసు. నా సిచ్యువేషన్ ఏంటో తెలుసుకొని నా ఫ్రెండ్ అనితతో పరిచయం చేసుకొని తన ద్వారా నా ఇంట్లోకి రావాలని అనుకుంటున్నావు కదా? అమ్మ మహాతల్లి, ఆ ఇల్లు నీదని తెలిస్తే అసలు నేను ఇక్కడ కూడా వచ్చేవాడిని కాదు. అసలు బుద్ధునోడు ఎవడన్నా ఒకే ఇంట్లో నీతో పాటు కలిసి ఉండాలనుకుంటాడా? వాడి లైఫ్ మీద విరక్తి పుట్టి చచ్చిపోవాలనుకున్న వాడు మాత్రం నీతో కలిసి ఉండాలనుకుంటాడు. అరే మొన్న నా పార్టీకి నేనేదో నించొని ఉంటే నన్ను తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు. మళ్ళీ ఇప్పుడు నన్ను కొత్తగా ఇరికించాలని చూస్తున్నావా? ఎందుకు ఇదంతా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఓహో, బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర నుంచి మనీ లాగాలని చూస్తున్నావు కదా? ఛీ, మరెందుకు ఇదంతా? నేను చేయని తప్పుకి నన్ను ఎందుకు ఇరికిచ్చావు చెప్పు? ఏయ్, నిన్న నా ఒంటి మీద చేయి వేయలేదు. చెప్పాను కదా వేయలేదా? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. చూడు, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నీ మీద గానీ నడుము మీద గానీ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నా జోలికి నువ్వు రాకు. ఛీ, ప్రియా, ఈరోజు ఏం జరిగిందో తెలియదు కానీ ఆ రోజు మాత్రం అనవసరంగా నువ్వే తనతో గొడవ పడ్డావు అనిపించింది. ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్. దాన్ని అనవసరంగా నువ్వే పెద్ద చేసావు. అంటే తప్పంతా నాదే అంటావు. వాడు మంచోడైతే నా మీద చెయ్యేందుకు వేస్తాడు? చెప్పాను కదా వేయలేదా? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? విజయ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతను అలా చేసి ఉండడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. చూడు, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నీ మీద గానీ నడుము మీద గానీ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నా జోలికి నువ్వు రాకు. తన మాటలు చూస్తుంటే నిన్న నా మీద చేయి వేసింది తను కాదేమో అనిపిస్తోంది. అనవసరంగా నేనే అపార్థం చేసుకున్నానా? మరి నిన్న నా మీద చేయి వేసిందెవరు? హలో సార్, చెప్పండి. ప్రియా, ఈరోజు నేను ఆఫీస్కి రావట్లేదు. ఎవరిని వస్తే మేనేజ్ చేయి. ఓకే సార్. నేను 5 lakhs ఇచ్చాను కదా, అది డిపాజిట్ చేసావా? లేదు సార్, ఇప్పుడు వెళ్తున్నాను. ఓకే, త్వరగా. బ్యాగ్ ఎక్కడ పెట్టా? బ్యాగ్ ఎక్కడో మర్చిపోయాను. బస్లోనా? కాదు, దిగేటప్పుడు నా చేతిలోనే ఉంది. కాఫీ షాప్లో కూడా నాతోనే ఉంది. ఫోన్లో కూడా మాట్లాడా విజయ్తో. తర్వాత ఎక్కడ మిస్ అయింది? ఓ షిట్, అక్కడే మర్చిపోయినట్టున్నాను. నిజమే, గొడవ పడేటప్పుడు కూడా నా చేతిలో లేదు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా నా దగ్గర లేదు. వాష్ బేసిన్ దగ్గరే వదిలేసా. అబ్బా,
ఇక్కడ కూడా లేదే, ఇక్కడ పెట్టేశాను. భయ్యా ఎస్ మేడం. భయ్యా, నా బ్యాగ్ ఎక్కడెక్కడో మర్చిపోయాను, మీరేమైనా చూసారా? మేడం మేము చూడలేదు మేడం. కస్టమర్ల వస్తువులు ఏమైనా మర్చిపోతే మా స్టాఫ్ తీసుకొని కౌంటర్లోనే పెడతారు. మళ్ళీ దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి అడిగితే ఇచ్చేస్తాం. అలా కాకుండా ఎవరైనా కస్టమర్లు తీసుకెళ్తే చెప్పలేం. భయ్యా, ఒక కాల్ చేసుకోవచ్చా? ఓకే మేడం. హలో దేవ్. మర్యాదగా బ్యాగ్ ఎవరికి దొరికిందో ఇచ్చేసేయండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎంక్వైరీలో బ్యాగ్ ఎవరు తీశారో దొరుకుతుంది. రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ప్రియా. నువ్వు ఏడవకు ప్రియా, దొరుకుతుందిలే, భయపడకు. భయపడకుండా ఎలా ఉంటాను దేవ్? 5 లక్షలు మా సార్కి తెలిస్తే చంపేస్తాడు. ఎక్కడి నుండి తెచ్చి కట్టాలి అంత డబ్బుని? ఇదెక్కడికి దారి తీస్తుందో భయమేస్తోంది. చూద్దాం ప్రియా, నీ ఫోన్ అయితే ఆన్లో ఉంది, రింగ్ అవుతుంది. చూద్దాం, లిఫ్ట్ చేస్తాడేమో. ఎందుకు లిఫ్ట్ చేస్తారు దేవ్? 5 లక్షలు దొరికితే ఎవరైనా తిరిగి వెనక్కి మళ్ళీ ఇస్తారా? అంత మంచోళ్ళెవరూ లేరు. ఇది దొరుకుతుందనే నమ్మకం కూడా నాకు లేదు. విజయ్, అరే విజయ్, ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? లోపల పడుకోవచ్చుగా. అలా వచ్చి పడుకున్నాను, నిద్ర వచ్చేసిందిరా. వెళ్ళిన పని ఏమైంది? ఫ్లాప్. వెళ్ళిన పని ఏమైంది అంటే సింపుల్గా ఫ్లాప్ అంటావేంటి? ఆ అమ్మాయి ఒక పిచ్చిదిరా, తనతో కుదరదు. మొన్న నా మీద కంప్లైంట్ ఇచ్చిందని చెప్పానే, ఆ అమ్మాయి ఒకటే. అది కావాలని చేస్తుందో లేకపోతే తిక్కదో కూడా అర్థం కావట్లేదు. కానీ మాటి మాటికి నన్నే తగులుకుంటుంది. కావ్య, ఈ బ్యాగ్ ఎవరిది? నీదా? ఏ బ్యాగ్? ఓ ఇదా, ఇది నాదేరా. ఐ మీన్ కాఫీ షాప్లో దొరికింది. వాష్ ఏరియాలో ఎవరు మర్చిపోయి వెళ్ళిపోయారనుకుంటా. ఆ కాఫీ షాప్ ఓనర్ గారికి ఇచ్చి దీనికి సంబంధించిన వాళ్ళు వస్తే ఇవ్వమని చెప్దాం అనుకున్నా. కానీ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే చాలా డబ్బులున్నాయి. వాడిని నమ్మి ఇవ్వాలనిపించలేదురా, అందుకే నేనే తీసుకొచ్చా. ఇందులో ఒక మొబైల్ కూడా ఉంది. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే నేనే డైరెక్ట్ తీసుకెళ్ళిద్దాం అనుకున్నా. అరే రే, 38 మిస్డ్ కాల్స్ రా. ఓ సారీ మేడం, చూసుకోలేదు. కాల్ బ్యాక్ చేయరా? స్క్రీన్ లాక్లో ఉందిరా. మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తే కానీ మనం లిఫ్ట్ చేయలేం, మనకు వేరే ఆప్షన్ లేదు. రేపు మా సార్ వస్తారు. వచ్చి రాగానే డబ్బు గురించి అడుగుతారు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ పాటికి మా బాస్ ఎన్ని కాల్స్ చేస్తుంటాడో ఏమో. కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎన్ని బూతులు తిట్టుకుంటున్నాడో ఏమో. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. లాభం లేదురా, ఎవరు లిఫ్ట్ చేయరు. రింగ్ అయితే అవుతూనే ఉంది. రే, కాల్ వస్తుంది. అయితే లిఫ్ట్ చేయరా? హలో. హే, ఎవరో లిఫ్ట్ చేశారు. అవునా? హలో 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 సార్, ఎక్స్క్యూజ్ మీ దగ్గరున్న ఫోన్ నాదేనండి. పొద్దున కాఫీ షాప్లో ఆ బ్యాగ్ మర్చిపోయాను. అందులో 5 లక్షలు డబ్బులు ఉండిపోయాయి. అవి నావి కూడా కావు, మా ఆఫీస్ డబ్బులు. పోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. ప్లీజ్ సార్, నా బ్యాగ్ నాకు ఇచ్చేసేయండి, మీకు పుణ్యం ఉంటుంది. అది పోయినప్పటి నుంచి నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ప్లీజ్ సార్, ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. మీరు ఇవ్వకపోతే నేను పెద్ద రిస్క్లో పడిపోతాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. అయ్యయ్యో, మీరేం కంగారు పడకండి. మీ బ్యాగ్, అందులో ఉన్న డబ్బు ఎక్కడికి పోవు. నేనే మీకు తీసుకొచ్చి ఇద్దామనుకున్నాను, కానీ పొద్దున్నుంచి హెడ్ఏక్ ఉండడం వల్ల నేను మీ కాల్స్కి రెస్పాండ్ అవ్వలేకపోయాను. పోనీ ఇప్పుడు చెప్పండి, నన్ను ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వమంటారో అక్కడికే తీసుకొచ్చి ఇస్తాను. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరే చెప్పండి సార్, ఎక్కడికి రమ్మంటారు? నేనే వస్తాను అక్కడికి. అయితే ఒక పని చేద్దాం. నాకు ఈరోజు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఈరోజు నేను రాలేను. మీ బ్యాగ్ ఎక్కడైతే పోగొట్టుకున్నారో సేమ్ అదే కాఫీ షాప్ రేపు మార్నింగ్ తీసుకొచ్చి ఇస్తాను. ఓకేనా మీకు? రేపా? సార్ సరే, బట్ ప్లీజ్ సార్ ఓకే చేయకండి సార్. ఏం మిస్ చేయనండి, మీరు కంగారు పడకండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. హ్యాపీనా?
నమ్మొచ్చంటావా? తెచ్చిస్తాడు కదా? తిరిగిచ్చే ఉద్దేశం లేకపోతే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు చెప్పు? హ్మ్. హే, నీ దగ్గరే పెట్టుకో. తను ఈ నంబర్కే కదా కాల్ చేసేది. రేపు ఇదే ఫోన్ తీసుకెళ్ళు. హలో హలో. చెప్పండి. సార్, బయలుదేరుతున్నాను. కొంచెం నేను రెడీ అవుతున్నాను. ఒక 10 minutes లో స్టార్ట్ అవుతానండి. ప్లీజ్. సేమ్ ప్లేస్ లో కలుద్దాం. ఓకే ఓకే. యా ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే ఆ రోజు నా మీద చేయి వేసింది విజయ్ కాదన్నమాట. ఛీ, నిజంగా నేనెంత ఇడియట్ని. అనవసరంగా తనని బ్లేమ్ చేశాను. హలో సార్, వచ్చారా? నేను ఇక్కడ కాఫీ షాప్లో వెయిట్ చేస్తున్నాను. మీరెక్కడున్నారు? తప్పు చేసావు ప్రియా. అనవసరంగా తన్ని చాలా ఇన్సల్ట్ చేసావు. నీ తొందరపాటు ఒకరిని హర్ట్ అయ్యేలా చేసింది. నేను ఆల్రెడీ గిల్టీగా ఫీల్ అవుతున్నా. నువ్వు ఇంకా ఇలా మాట్లాడి చంపకు ప్లీజ్. కనీసం అక్కడే నిలబెట్టి క్షమించమని అడగాల్సింది. కాస్త బెటర్గా ఫీల్ అయ్యేదాన్ని. అదే అనుకున్నా, కానీ ఆ టైంలో తనని చూడగానే నా నోట్లో మాట రాలేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఫోన్ చేసి చెప్పు. చెయ్. కట్ చేశాడు. తను నీ వల్ల చాలా బాధపడి ఉంటాడు. అందుకే కట్ చేస్తున్నాడు. నువ్వు తన్ని డైరెక్ట్గా కలిసైనా సరే సారీ అడుగు. హీ విల్ ఫీల్ బెటర్. తను నీకు చేసిన హెల్ప్కి నువ్వు ఇంతకన్నా ఏం చేయలేవు. ఆలోచించుకో. హ్మ్.
ఎవర్రా? ఇంకెవర్రా, ఆ ప్రియానే. ఆ అమ్మాయి కాల్ చేస్తుంటే ఎందుకు కట్ చేసినావు అసలు? ఎత్తి మాట్లాడొచ్చు కదా. తను ఏం మాట్లాడుతుందో చూద్దాం, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఏముంటుందిలేరా, మీ విషయంలో నేను తప్పు చేశాను, సారీ చెప్పాలనుకుంటున్నాను అంటుంది, అంతేగా. అరే ఎవరికి కావాలరా దాని సారీ, నాకేం అవసరం లేదు. అరే నాకు ఒకటి అర్థం కాదు, ఈ అమ్మాయిలందరూ వాళ్ళు నచ్చినప్పుడు బాధ పెట్టడం, వాళ్ళు నచ్చినప్పుడు సారీ చెప్తే ఎదుటి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అరే ఆ రోజు కనీసం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, నేను చెప్పేది వినకుండా నలుగురు ముందు నా చేయి పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది, అవన్నీ నేను మర్చిపోతాను అనుకుంటున్నావా? అసలు ఎవరికి చెప్పాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదురా. అనవసరంగా పోలీసుల చేత మాట్లాడాల్సి వచ్చింది. ఆ రోజు ఎంత బాధపడ్డానో తెలుసా? ఈ రోజు ఏం తెలియనట్టు కాల్ చేసి సారీ చెప్తే అంతా మారిపోతుందా? అది నిజమే. ఏంటి నిజమే? చూడు విజయ్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అందరూ పొరపాట్లు చేస్తారు. నీ విషయంలో ఆ అమ్మాయి పొరపాటు చేసింది, కానీ అది తప్పని రియలైజ్ అయ్యే ఛాన్స్ వచ్చింది కదా. ఆలోచించు, మీ మొదటి పరిచయమే గొడవతో మొదలయ్యి మళ్ళీ మీ ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాలి అనుకునే సమయానికి ఇంకో గొడవ, మళ్ళీ తన బ్యాగ్ పోవడం, అది నీకే దొరకడం, తను పోగొట్టుకున్న బ్యాగ్ని నీ ద్వారా తిరిగి పొందడం, ఫైనల్గా తన తప్పుని గ్రహించడం. చూసావా, 1,000,000 మందికి పైగా ఉన్న ఇంత పెద్ద హైదరాబాద్లో ప్రతిసారి మీరిద్దరే ఎందుకు కలుస్తున్నారు? విధి లాంటిదేదో మిమ్మల్నిద్దరినీ కలపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు లేదు? చూసావా, సత్యం. చూస్తూండు, నాకు నమ్మకముంది, ఆ అమ్మాయిని నువ్వు ఎంత అవాయిడ్ చేసినా ఆ అమ్మాయి నీకు అంత దగ్గర అవుతుంది. ఎవరు? ప్రియా? ఓ, ప్రియా అంటే మీరేనా? కావ్యానా? యా, కమ్ కమ్ రండి. హాయ్. తను విజయ్, తెలుసు కదా? అనితను అడిగి మీ అడ్రస్ తెలుసుకొని వచ్చాం. ఓ, అడ్రస్ కనుక్కోవడంలో ఏం ఇబ్బంది కలగలేదు కదా? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. కాఫీ ఓకే కదా? యాక్చువల్లీ నేను వచ్చింది విజయ్ గారితో మాట్లాడడం కోసమే. మీరు నా బ్యాగ్ తెచ్చిచ్చి చాలా పెద్ద హెల్ప్ చేశారు. దానికి చాలా చాలా థ్యాంక్స్. మీ హెల్ప్ నేనెప్పటికీ మర్చిపోలేను. యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పే ముందు నేను మీకు సారీ చెప్పాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అండ్ చాలా మాటలని ఇబ్బందులు కూడా పెట్టాను. యాక్చువల్గా ఆ రోజు నా మీద చేయి వేసింది మీరు కాదు. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. మీకు సారీ చెప్పేంత వరకు నా బాధ తగ్గేలా లేదనిపించింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. సో పొద్దున్నే మీ అడ్రస్ వెతుక్కొని వచ్చేశాను. తర్వాత అర్థమైంది, జరిగిన వాటిలో తప్పు తనదే ఉందని. అందుకే తనే వెతుక్కుంటే ఇక్కడికి వచ్చింది. మీకు రీసెంట్గా పెళ్ళైనట్టుంది? అవును, మాది లవ్ మ్యారేజ్. మా ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు మా పెళ్లికి. అప్పుడు విజయే నిలబడి మా వాళ్లతో కొట్లాడి మరీ మా పెళ్లి చేశాడు. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ ఇదే ఇంట్లో బ్యాచిలర్స్గా ఉండేవాళ్ళు. సో నేనొచ్చాకే ఫ్యామిలీ హౌస్ అయింది. తర్వాత విజయ్ నేను వెళ్ళిపోతాను, మీ ఇద్దరే ఉండండి అంటూ వెళ్ళడానికి చూస్తున్నాడు. తను వెళ్ళడం మాకిష్టం లేదు, కానీ మీ మధ్య నేనెందుకు, మీకు ప్రైవసీ ఉండదంటూ తనే వెళ్ళిపోతానంటున్నాడు. అలా రూమ్ కోసం వెతుకుతుంటేనే నువ్వు పరిచయం అయ్యావు. ఇలాంటి ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా. ఈవినింగ్ డిన్నర్కి వెళ్దామా? సో నా సైడ్ నుంచి చిన్న ట్రీట్ అనుకోండి. మీరు నాకంతా హెల్ప్ చేశారు, సో చిన్న ట్రీట్ నా కోసం. ఏం సాయి, వెళ్దామా? వెళ్దామారా? తప్పకుండా రండి
డోంట్ వరీ ప్రియా, నేను పిలుచుకొస్తాను. ఇక మేము వస్తాము. ఓకే ఓకే బాయ్. బాయ్. ఇప్పుడు ఈ పార్టీలు అవన్నీ అవసరమా? వచ్చింది, చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ సాయంత్రం ఈ పార్టీలు మీటింగ్లేంటి? అరే తను ఉట్టి థ్యాంక్స్ చెప్పడానికి రాలేదు, తన తప్పు తెలుసుకొని సారీ చెప్పడానికి వచ్చింది. అయినా ఒక అమ్మాయి తనంతట తానే నిన్ను వెతుక్కుంటూ వచ్చి సారీ చెప్తుంటే నీకెందుకు అంత పొగరు? కాస్త మాట్లాడొచ్చు కదా. ఓకే, సారీ చెప్పింది. ఇప్పుడు నేను మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి? అయినా అమ్మాయి అంతటా అమ్మాయి సారీ చెప్పిందని ఓ గొప్పగా చెప్తున్నావు. ఏ అమ్మాయి అయితే సారీ చెప్పకూడదా? దానికేమో నెత్తి మీద కొమ్ములుంటాయా? ఆ అమ్మాయి తను తప్పు తెలుసుకుంది, వచ్చి సారీ చెప్పింది, అందులో ఏముంది? ఏం లేదులే గానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉండే మిస్అండర్స్టాండింగ్స్ దూరమైనట్టే కదా. సో ఇప్పుడు వెళ్తావా అమ్మాయి రూమ్కి? అరే నీకు దండంరా బాబు, ఆ రోజు బుద్ధి లేకుండా ఒప్పుకొని తప్పు చేశా. నేను మళ్ళీ తెలుసా తప్పు చేయను. అరే అమ్మాయిల మీద ఎంతో కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఉండేదిరా, ఇప్పుడు అది కూడా పోయింది. నాకెందుకో ప్రియా నువ్వు మళ్ళీ కలుస్తారనిపిస్తుంది. మీ ఇద్దరికీ మంచి రిలేషన్ కూడా ఏర్పడేలా ఉంది. చాలా స్ట్రాంగ్ రిలేషన్. ఎంత స్ట్రాంగ్ అంటే మీ ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనేంతగా. ఏ ఆప్తావా నీ పనికిరాని ప్రిడిక్షన్స్? ఏదో ఒకసారి జరిగిందని ప్రతిసారి అలా జరుపుకుంటూ పోతుందా ఏంటి? ఇందులో ఏముంది? మీ ఇద్దరిది మంచి జోడీ అవుతుంది. ఏం సాయి? హా, నిజమే. అది జరిగితే మాత్రం ద బెస్ట్ కపుల్ అవుతారు మీరు. బా ఇంకా ఆపుతారా? నాకేమాత్రం ఇంట్రెస్ట్ లేదు. నేను ఇక మీదట ఆ అమ్మాయిని కలవలేను, మాట్లాడను. సాయంత్రం కూడా మీరిద్దరే వెళ్ళండి, నేను రానుగాక రాను. చాలా టేస్టీగా ఉంది కదా ఫుడ్ ఇక్కడ. బాగుంటుంది. నేను దేవ్ రెగ్యులర్గా వస్తాం ఇక్కడికి. అవునన్నట్టు దేవ్ ఎక్కడ రాలేదే? తను తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళాడు. రమ్మంటే పెద్ద పోజ్ కొట్టాడు. అంటే నీకెవరు లేరా బాయ్ ఫ్రెండ్? నో నో నో, నా సమస్యలు గొడవలతోనే సరిపోతుంది. అయినా నన్నెవరు భరిస్తారు చెప్పండి? ఛాన్స్ దొరికితే ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు కదా మీ మగాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అనేది అవసరమా? అయ్యో కావ్య, నేను క్యాజువల్గా అడిగా. నాకు తెలుసు మీ ఆలోచనలేంటో. ఇందాక మనకు సర్వీస్ చేసిన అమ్మాయిని అలా గుడ్లప్పగించి ఎందుకు చూసా? అంతలా చూడాలా? ఏముందా అమ్మాయిలో అలా చూడ్డానికి? ఓ అదా నీ ప్రాబ్లం. తనేదో మాట్లాడుతూ సర్వ్ చేస్తుంటే నేను మాట్లాడుతూ చూసా అంతే. నువ్వు చెప్పింది నిజమే అయితే నీ చూపుల అమ్మాయి ఫేస్ మీద ఉండాలి, కానీ నీ చూపుల అమ్మాయి ఫేస్ కింద ఉన్నాయి. నేను గమనించలేదనుకుంటున్నావా? అంటే అది తన మెడలో ఉన్న చైన్ లాకెట్ బాగుందని చూసా. నువ్వు చైన్ని చూసావో దేన్ని చూసావో నాకు తెలుసు. ఇంక నువ్వు నోర్మి, ఇంటికి పదని పని చెప్తా. కావ్య, కావ్య తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని విజయ్ కోసం అడిగా. అదర్థం చేసుకోకుండా నువ్వు నన్ను. సో స్వీట్. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. నైస్ కపుల్ కదా. విజయ్, నేను కావ్య ఇంటికి వెళ్తున్నాం. నువ్వు తన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాయి. అయ్యో పర్వాలేదు, నేను ఆటోలో అయినా క్యాబ్లో అయినా వెళ్ళిపోతాను. హే వద్దులే, ఇంకా మళ్ళీ ఈ టైంలో ఆటో క్యాబ్ అంటే ఇబ్బంది. డ్రాప్ చేస్తాడులే. రే డ్రాప్ చేసి వచ్చారా? ఓయ్ అందాల చందమామ, ఈ వింతైన గాథ వినుమా. ఏ ఆపా, అందాల చందమామ, ఐస్ క్రీమ్ తిందా? వింతైన గాథ వినుమా. వేకువ కోసం ఎదురు చూస్తూ ఉన్న వనములాగా ఒకరు, వెలుగే పడక రేయిని విడువలేని వానలాగా ఒకరు. భయ్యా, వన్ స్ట్రాబెర్రీ. ఇరువురి కలయిక కలిసేనా, ఈ అరుణం వరుణం మురిసేనా. నా మీద ఇంకా కోపం పోలేదా? ఓయ్ సారీ చెప్పా కదా, ఇంకేంటి మాట్లాడొచ్చు కదా. నేను కొంచెం బెటర్గా ఫీల్ అవుతాను. మీరిలా ఉంటే నాకు గిల్టీ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది.
అయినా మీరు నా ప్లేస్లో ఉండుంటే ఆ రోజు మీరు కూడా అలాగే చేసేవారు. అమ్మాయిల కష్టాల గురించి మీకేం తెలుసు? పొద్దున్నే లేచి బయటికి వెళ్తే చాలు ఎదవలు రెడీగా ఉంటారు ఎక్కడెక్కడ చేయి వేద్దామా అని. అన్నట్టు ఆ రోజు బస్ స్టాప్లో నా ఒంటి మీద చేయి వేసింది ఎవరో తెలుసా? ఆ రోజు హిందీలో గట్టి గట్టిగా అరుస్తూ ఎక్స్ట్రాల్ చేశాడే వాడు. నెక్స్ట్ డే వాడు అదే బస్ స్టాప్లో వేరే అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం చూసా. అప్పుడు తెలిసింది దానికి నీకు సంబంధం లేదని. ఇదిగో ఇంకో ఎదవ. వీడెవడో కూడా నాకు తెలీదు. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడతాడు. హాయ్ ప్రియా, థ్యాంక్స్ నా ఫోన్ లిఫ్ట్ చేసినందుకు. ఏం చేస్తున్నావు? పడుకున్నావా? ఏ డ్రెస్ వేసుకొని పడుకున్నావు? నైటీలోనా షార్ట్లోనా? మీ అమ్మని అడుగురా, చెప్తుంది. చూసావా ఎలా ఉంటుందో పరిస్థితి? ఇలాంటి కండిషన్స్లో ఎవరు మంచోడో ఎవరు వెదవో ఎలా కనిపెట్టగలం? అలాంటప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. అలానే నీ విషయంలో కూడా అదే జరిగింది. అర్థం చేసుకో ప్లీజ్. కలలను గని కలవరపడి మది పొమ్మంటే ఒడి వదలను అని బిడియము విడికరం. వెళ్దామా? అవును, నువ్వు యాక్టర్ కదా, ఎలాంటి మూవీస్ చేస్తుంటావు? ఎక్కువ లవ్ స్టోరీస్ చేస్తూ ఉంటా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదులే, నువ్వు అమ్మాయిలతో మాట్లాడడానికే ఇబ్బంది పడుతున్నావు, ఇక లవ్ స్టోరీస్ ఎలా హ్యాండిల్ చేస్తావా అని. ఎప్పుడూ గుర్రని కోపంగా గంభీరంగా కనిపిస్తావు కదా, అందుకని అలా నవ్వా అంతే, ఇంకేం లేదు. అమ్మయ్యా, ఫైనల్గా నవ్వేశావు. పోనీలే, ఇక నేను హ్యాపీగా నిద్రపోవచ్చు. నేను సినిమాలు బాగానే చూస్తా, నాకు షారుఖ్ ఖాన్ అంటే పిచ్చి. దశలు లేకున్నా తారకలు మీనకలు ఇలా దిగిరాగా. అవును, నువ్వు రూమ్ కోసం చూస్తున్నావు కదా? అవును, అదే చూసుకుంటున్నాను. త్వరలో ఏదైనా మంచి రూమ్ దొరికితే షిఫ్ట్ అవుదామన్న ఆలోచన కూడా ఉంది. ఓ ఓకే మరి బాయ్. మేబీ మనం మళ్ళీ కలవకపోవచ్చు, ఆ అవసరం కూడా రాదని అనుకుంటున్నాను. యా, అంతే కదా మరి. మనం మళ్ళీ కలిసే అవసరం ఏముంటుంది? సో మనం ఎక్కడా కలిసే ఛాన్స్ లేదు. ఎనీవే, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, పర్లేదండి. ఓకే బాయ్. ఇరువురు కలయిక కలిసేలా ఈ అరుణం